I'm audible. Is my voice is audible? Yes, madam. Okay. Okay. Previous classes. Let me share my screen once. Boomi, or this is the Boomi platform. Okay. ఇక్కడ భూమి యొక్క ప్లాట్ఫామ్ ఏంటి? మన ప్లాట్ఫామ్ యొక్క యూఆర్ఎల్ ఏంటి? భూమిది platform.bhumi.com. ఓకే. ఇక చూడండి, ఇదేమని చెప్పా, ఇది కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్, ఇది ప్రాసెస్ లైబ్రరీ. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ అనేది. ఇది బిల్డ్, మనం బిల్డ్ చేయడానికి. ఇది డిప్లాయ్, ఇది మేనేజ్. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ బిఫోర్ దిస్ టెక్నికల్ వైజ్ అండ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే we need to discuss about Jira. నిన్న పంపించాను కదా డెమో అండ్ క్లాస్ 1, టుడే క్లాస్ 2. Date. డెమో జరిగింది క్లాస్ 1. దిస్ ఇస్ 3, రైట్? ఓకే. ఇప్పుడు జీరా టికెటింగ్ టూల్ విన్నారా ఎప్పుడైనా? జీరా టికెటింగ్ టూల్ ఎలా ఉంటుందంటే, బై సీయింగ్ దాట్ లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్ హియర్. జీరా ఓకే, ఇక్కడ ఉంది చూడండి. జీరా సర్వీస్ మేనేజ్మెంట్ ఇలా ఉంటుంది అనమాట మనకి. ఐటీ సపోర్ట్ టికెట్స్. ఇప్పుడు మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, మీకు రిక్వైర్మెంట్ అనేది డైరెక్ట్గా రాదన్నమాట. రిక్వైర్మెంట్ అనేది డైరెక్ట్గా రాకుండా వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఒక జీరా టికెటింగ్ టూల్ అనేది యూస్ చేస్తారు. అందులో మీకు భూమి రిలేటెడ్ టికెట్ శాంపుల్ అనుకుంటా. ఇది చూడండి, జీరా రియల్ టైం కమ్యూనికేషన్ వస్తుంది కానీ ఇవి శాంపుల్ టికెట్స్ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది? ఆల్ ఓపెన్ టికెట్స్. ఓకే. ఓపెన్ టికెట్స్ ఏవేవైతే ఉంటాయో, ఓపెన్ టికెట్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు కంపెనీలో సపోజ్ ఒక కంపెనీ ఉంది అనుకున్నాం, విప్రో అనే కంపెనీ ఉంది. విప్రో అనే కంపెనీలో భూమి హెల్త్ ప్రాజెక్ట్ ఉంది. కంపెనీలో ఆర్ ఓపెన్ టికెట్స్ విప్రో కంపెనీలో ఏమంది? విప్రో కంపెనీలో భూమి హెల్త్ ప్రాజెక్ట్ లో ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు.
ఓకే. ఈ 5 మెంబర్స్‌కి 5 టికెట్స్ అసైన్ చేశారు. అసైన్ అయిపోయాయి ఈ టికెట్స్. ఈ టికెట్స్ అసైన్ అయిపోయిన వాటిని అసైన్ అయినయి ఇవి రెడీ టు డెవలప్‌మెంట్ అన్నమాట. అలాంటి రెడీ టు డెవలప్‌మెంట్. అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి వీటికి. ఇవి స్ప్రింట్‌లోకొచ్చాయి. స్ప్రింట్ అంటాం మనము. ఆ స్ప్రింట్‌లోకొచ్చిన టికెట్స్‌ని మనం ఓపెన్ టికెట్స్ అంటాం. ఓపెన్ టికెట్స్. ఇప్పుడు 5 టికెట్స్ ఓపెన్ టికెట్స్ ఉంటాయి. అవి ఓపెన్ టికెట్స్ అన్నమాట. స్ప్రింట్ ఇన్ ద సెన్స్ 2 వీక్స్ 2 వీక్స్‌కి 1 స్ప్రింట్ అంటామనమాట. ఓకే. 2 వీక్స్‌కి 1 స్ప్రింట్ అంటే వితిన్ స్ప్రింట్ ఇప్పుడు మీకు ఏదైతే అసైన్ టికెట్ ఉందో, మీకు 1 టికెట్స్ అసైన్ చేస్తారా? మాక్సిమం 2 టికెట్స్ పర్ స్ప్రింట్ ఉంటది. ఓకే. మాక్స్ 2 టికెట్స్ పర్ స్ప్రింట్ ఉంటది. మీరు ఈ వితిన్ 2 వీక్స్‌లో యూ నీడ్ టు క్లోజ్ ద 2 టికెట్స్. ఓకే. ఇఫ్ ఏవన్నా ఇప్పుడు ఆ 2 టికెట్స్ ఎప్పుడు ఒకవేళ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎప్పుడు డిలే అవ్వాలి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ కరెక్ట్‌గా లేకపోతే మాత్రమే అది డిలే అవ్వాలి. ఆహ్, మీ డెవలప్‌మెంట్ వల్ల ఆ టికెట్స్ అనేవి డిలే అవ్వకూడదు. ఓకే. మనము డెవలప్ జేయడానికి మనకు తగ్గ రిక్వైర్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఒక టికెట్ కంప్లీట్ అయిందనుకోండి. 1 టికెట్ కంప్లీటెడ్. రిమైనింగ్ ఇంకొక టికెట్ ఉంది. రిమైనింగ్ ఇంకో టికెట్ సమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వల్ల ఆ టికెట్ అనేది కాలేదు. అంటే ఏంటి కాలేదు ఇన్ ద సెన్స్ ఆ టికెట్ అనేది మీకు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? డ్యూ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్. బిజినెస్ రిక్వైర్మెంట్ వల్ల లేట్ అయినవి ఆ టికెట్‌ని కంపెనీ విల్ మూవ్ ప్రాజెక్ట్ అండ్ విల్ మూవ్ ద టికెట్ టు నెక్స్ట్ స్ప్రింట్. దీనిని ఏమంటామంటే అజైల్ మెథడాలజీ అంటాం. ఓకే. దీనిని మనము అజైల్ మెథడాలజీ అంటాం. దట్ ఈస్ ఓపెన్ టికెట్. ఆల్ ఓపెన్ టికెట్స్. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అని ఉంది గదా! ఓకే. ఐటీఎస్ఎం అని అంటే ఇట్ ఈస్ టికెటింగ్ టూల్ అన్నట్టు. ఇక్కడ ఆల్ టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఓపెన్ టికెట్స్. ఇక్కడ ఏమేమున్నాయి? ఏమేమున్నాయి ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ ఏమో రిక్వెస్ట్ టైప్. సెకండ్ వన్ కీ. థర్డ్ వన్ సమ్మరీ. ఫోర్త్ వన్ రిపోర్టర్. చెప్పండి ఒక్కొక్కరు. నేనే చదువుకొని చెప్పుకోవాలా? అసైనింగ్, స్టేటస్, గుడ్. స్టేటస్. వెరీ గుడ్. ఇప్పుడు చూసారా? రిక్వెస్ట్ టైప్ అననంటే అది ఎలాంటి టైపు? అది ఒక యాక్సెసా? ఆ రిక్వెస్ట్ టైప్ ఏంటి? ఆ టికెట్ రైజ్ చేసే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటి? అది డెవలప్‌మెంట్ సైడ్ రిక్వెస్టా? లేదా యా రిక్వ వాళ్ళు యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సంథింగ్ ఐటీ రిలేటెడ్ ఇప్పుడు నాకు ఒక ప్రాసెస్ ఉంది. భూమిలో ఒక ప్రాసెస్ ఉంది. మనం ఏమని చెప్పుకున్నాము? కొన్ని కొన్ని వాటికి పర్మిషన్స్ ఇవ్వరు మనకని చెప్పుకున్నాము. దానికి మీకు యాక్సెస్ గావాలి. మీకు యాక్సెస్ గావాలి అంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ జీరో అన్నమాట. ఫర్ దట్ పర్టిక్యులర్ యాక్సెస్. అది యాక్సెస్ టైపా? లేకపోతే మీకు ఏదైనా హార్డ్‌వేర్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏదన్నా డేటా గావాలా? యూ నీడ్ ఎనీ డేటా. ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనము అందులో రిక్వెస్ట్ టైప్‌లో పెడతామనమాట ఇక్కడ. చూడండి ఇక్కడ టైప్ చూడండి. రిక్వెస్ట్ న్యూ హార్డ్‌వేర్, రిక్వెస్ట్ అడ్మిన్ యాక్సెస్, రిక్వెస్ట్ న్యూ సాఫ్ట్‌వేర్. ఓకే. ఇలా అన్నమాట. ఇలా ఉంటాయి. కీ.
కీ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోనే కీస్ ఉంటాయి అన్నమాట. ప్రాజెక్ట్ ఐఫోన్ 1, ప్రాజెక్ట్ ఐఫోన్ 2, అదే ప్రాజెక్ట్ నేమ్ ఐటీ శాంపుల్. ఓకే, ఈ కీస్ అనేవి చేంజ్ అవుతాయి ఉంటాయి అన్నమాట. అంటే వాటి నెంబర్స్ అన్నమాట. లైక్ 1 అలా వాటి నెంబర్స్. ఒక డెవలపర్ ఏమేమి రిక్వెస్ట్స్ వస్తాయండి? డెవలపర్‌కి ఏమేమి రిక్వెస్ట్ వస్తాయంటే మ్యాప్ రిక్వెస్ట్ చేంజ్ అవ్వడం గాని, ఇప్పుడు ఈ అడ్మిన్ యాక్సెస్‌లు ఇవన్నీ రావు. డెవలపర్‌కి ఏమొస్తాయి అంటే మ్యాప్‌లో చేంజ్ చేయడం గాని, లేకపోతే క్రియేట్ ఒక ప్రాసెస్ సేల్స్‌ఫోర్స్ నుంచి నెట్‌షూట్‌కి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ క్రియేట్ చేయడం అని గాని, మ్యాప్ షేప్‌లో ఏదైనా ఫీల్డ్ యాడ్ చేయమనడం గాని, లేకపోతే ఇంకా ఒక ప్రాసెస్ నాకు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 ఎంప్లాయీస్ రికార్డ్స్‌ని నాకు ఫ్రమ్ డిస్క్ నుంచెల్లి డీబీకి ఇన్సర్ట్ చేయమనడం గాని, అలాంటి మొత్తం డెవలప్‌మెంట్‌కి సంబంధించినవి వస్తాయి అన్నీ. దిస్ ఈస్ ఇవన్నీ క్యూఏ టీమ్ వాళ్ళు ఇవన్నీ పంపిస్తారు. ఇవన్నీయా? ఇది జస్ట్ అంటే శాంపుల్ డెవల ఇవన్నీ. డె డె ఆహా! డెవలపర్‌కి ఎవరు పంపిస్తారు రిక్వెస్ట్ అంటే మెయిన్? డెవలపర్‌కి రిక్వెస్ట్ ఎవరు పంపిస్తారంటే మన క్లయింట్ పంపిస్తాడు. మన టెక్ లీడ్ ఉంటాడు గదా! మన టెక్ టెక్ లీడ్ లీడ్ ఏమో క్లయింట్ తోటి ఇప్పుడు మనకు యూఎస్ క్లయింట్స్, ఆస్ట్రేలియన్ క్లయింట్స్ ఉంటారు గదా! మనం వర్క్ చేసే క్లయింట్స్. ఆ ఓకే. క్లయింట్స్ నుంచెల్లి ఒక టెక్ లీడ్ ఉంటాడు. లేదా ఆర్కిటెక్ట్. ఆ ఓకే. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఫ్లో ఎలా ఉంటది అంటే కింద చూడండి. ఫస్ట్ బిజినెస్ టీమ్. ఓకే. బిజినెస్ టీమ్ ఉంటది. బిజినెస్ టీమ్ మన ఏదైతే క్లయింట్ ఉంటాడో క్లయింట్, ఆర్కిటెక్ట్ బిజినెస్ టీమ్, క్లయింట్, ఆర్కిటెక్ట్ ఆర్ టెక్ లీడ్. ఓకే. ఈ లీడ్ వీళ్ళనే వాళ్ళు మన ఇంటర్నల్ టీమ్ ఉంటది గదా! దిస్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు క్లయింట్. మన ఇంటర్నల్ ఎవరైతే టెక్ లీడ్ ఉన్నారో ఈ టెక్ లీడ్ మధ్య అండ్ క్లయింట్ టెక్ లీడ్ మధ్య డిస్కషన్స్ జరుగుతాయి. మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఒక మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్‌లో ఇన్ దట్ మీటింగ్స్ వాళ్ళు ఒక 10-12 టికెట్స్ డిస్కస్ చేస్తారు. 10-12 రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేస్తారు. 10-12 రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేసి, ఆ 10-12 రిక్వైర్మెంట్స్‌ని టికెట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. టికెట్స్ కింద కన్వర్ట్ చేసి, ఇప్పుడు గ్రూప్‌లో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో ఒక ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ ఉన్నవి ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు 10 టికెట్స్ ఉన్నాయి. 10 టికెట్స్ ఉంటే లైక్ ఈచ్‌కి ఎన్ని టికెట్స్ వస్తాయి? ఈచ్ పర్సన్‌కి 2 టికెట్స్. హ్మ్. ఈ డిస్క్రిప్షన్ ఇప్పుడు సపోజ్ బిజినెస్ టీమ్ వాళ్ళు ఏవేవైతే వాడుతున్నారో సేల్స్‌ఫోర్స్ వాడుతున్నారు అనుకుందాం. ఆర్ నెట్‌స్యూట్ వాడుతున్నారు అనుకుందాం. ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. ఓకే. ఇంకోటి డేటాబేస్ వాడుతున్నారు. ఈ డేటాబేస్ నుంచెల్లి వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటా మనం ఏం జేయాలి? స్నోఫ్లేక్‌కి పంపించాలి. ఆ స్నోఫ్లేక్‌కి పంపించాలి. ఇప్పుడు డేటాబేస్ నుంచెల్లేమో డేటా టేబుల్ ఫార్మాట్‌లో వస్తది. ఇప్పుడు ఒకవేళ స్నోఫ్లేక్ ఏమో జేసన్ ఫార్మాట్ యాక్సెప్ట్ చేసిందనుకోండి. మనము మన ఆహ్, ఏది భూమి యూజ్ చేసి ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఇది టేబుల్ ఫార్మాట్ నుంచి జేసన్ ఫార్మాట్‌కి కన్వర్ట్ చేయాలంటే మనం ఏ షేప్ యూజ్ చేయాలి? మ్యాప్ షేప్ యూజ్ చేయాలి. మ్యాప్ షేప్ యూజ్ చేసి కన్వర్ట్ చేసి ఆ ప్రాసెస్‌ని బిల్డ్ చేసి టెస్ట్ చేశాక మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేస్తే దాన్ని టెస్టింగ్ టీమ్ మన దగ్గర నుంచెల్లి వాలిడేట్‌గా టెస్ట్ అయ్యాక అది ఇంటర్నల్ రివ్యూ అయిపోయాక మనం నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట. వేరే వాళ్ళకి ఇన్ ద సెన్స్ క్యూఏ టీమ్‌కి. క్యూఏ టీమ్ నుంచెల్లి గూడా ఓకే అయ్యాక నెక్స్ట్ మనము క్లయింట్‌కి పంపిస్తాం. అలా. ఇలా జరుగుతది ప్రాసెస్ ఎప్పుడైనా. డెవలపర్‌కి మాత్రం ఇంటర్నల్ టీమ్స్ ఈ టెక్ లీడ్ ఎవరైతే ఉన్నారో, ఆ టెక్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య డిస్కషన్స్ జరిగి మనకు 2 మీటింగ్స్ ఉంటాయి ఎప్పుడు. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ స్టాండ్ అప్. ఈ స్టాండ్ అప్ మీటింగ్స్‌లో డిస్కస్ చేస్తారనమాట. స్ప్రింట్ రివ్యూ మీటింగ్‌లో స్టాండప్ మీటింగ్స్‌లలో టికెట్స్ అసైన్ చేస్తారు. స్ప్రింట్ రివ్యూ మీటింగ్‌లో ఓకే. టికెట్స్ అనేది రివ్యూ చేస్తారనమాట. అలా. గాట్ ఇట్ అండి?
ఓకే. అంటే డెవలపర్ ఏమేం క్వెషన్స్ అడగొచ్చు? ఇప్పుడు సపోజ్ రిక్వైర్మెంట్స్ రిక్వెస్ట్ రైజ్ అవి చేయొచ్చు. మీకు ఎప్పుడు 0 తెలుస్తాయి to అంటే వన్స్ మనం టాపిక్స్ లోకి వెళ్ళాక తెలుస్తాయి. అంటే హ్మ్. ఇప్పుడు డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఏది ఉంటది, ఇప్పుడు మీకు షేప్స్ ఎలా యూజ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఇవన్నీ క్లాసెస్ లో కవర్ అవుతుంది. వన్స్ క్లాసెస్ లో ఓకే. కవర్ అయ్యాక మీరు ఏ క్వశ్చన్స్ అడగాలనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఈ స్టాండప్ మీటింగ్‌లో ఏం అడుగుతా అని చెప్పారు? స్టాండప్ మీటింగ్ లో మనము మన అప్డేట్ మనము ఏం చేస్తున్నామో అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మీటింగ్స్ లో ఏం చేస్తానంటే ఓపెన్ టికెట్స్ అన్ని డిస్కస్ చేసి మీకు టికెట్ అసైన్ చేస్తారు. డైలీ యూ నీడ్ టు అప్డేట్ రిగార్డింగ్ ద టికెట్. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద టికెట్ యూ నీడ్ టు అప్డేట్. డైలీ ఉంటుంది అది. డైలీ ఉంటుంది. ఓకే. ఇంటర్నల్ ఇంకొకటి ఇప్పుడు మీరు క్లయింట్ కి వర్క్ చేస్తున్నట్టయితే ఇంటర్నల్ స్టాండప్ మీటింగ్ ఉంటుంది, మీకు క్లయింట్ స్టాండప్ మీటింగ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ స్టాండప్ మీటింగ్ లో ముందే వెరిఫై చేస్తారన్నమాట. మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, అది ఇదని అప్డేట్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ కూడా క్లయింట్ కి కూడా యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. మీరు చెప్పాల్సి ఉంటుంది ఈ రోజు అప్డేట్ ఏంటి అనేసి, మార్నింగ్ నుండి ఓకే. ఈవినింగ్ వరకు ఏం చేశారని అట్లా. ఆల్రెడీ 0 టికెట్‌లో కూడా చేసినవన్నీ అప్డేట్ ఆ, చేస్తూ ఉంటారు. అయినా మళ్ళీ స్టాండప్ మీటింగ్‌లో అయినా మళ్ళీ స్టాండప్ లో చెప్పాలి. ఇప్పుడు 0 టికెట్స్ అందరూ ఫాలో అవ్వరు కదా. ఓకే. ఇప్పుడు 0 టికెట్స్ ఏంటి అంటే మీ ఇంటర్నల్ టెక్ లీడ్ ఫాలో అవుతాడు. ఇంటర్నల్ టెక్ లీడ్ మీరు సరిగ్గా అప్డేట్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. ఓకే. అలా స్టాండప్ మీటింగ్స్ డైలీ పర్టికులర్ గా మీరు ఏం చేస్తున్నారని అడగడానికి డైలీ స్టాండప్ మీటింగ్. ఓకే. అప్డేట్స్ తీసుకొని ఇంకా మీరేమన్నా లైక్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా క్లయింట్ నుండి, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా సంథింగ్. కొందరు క్లయింట్స్ ఎలా ఉంటారనంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద రిక్వైర్మెంట్ బట్ దే నీడ్ రిజల్యూషన్, దే నీడ్ అ సొల్యూషన్. ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్ వితౌట్ లైక్ గెటింగ్ ద రిక్వైర్మెంట్ అండ్ ఆల్. అందుకే యాహ్! మనం ఏంటి అంటే ఇంటర్నల్ టీమ్ మీటింగ్స్ లో మనం చెప్పుకుంటాం అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీకు మధ్యలో మీ టెక్ లీడ్ ఎవరైతే టెక్ లీడ్ కానీ బిజినెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి మన ఇంటర్నల్ నుండి వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేట్ చేస్తారు. యాహ్! ఓకే. దట్స్ ద ప్రాసెస్. ఓకే. ఇప్పుడు సమ్మరీ సమ్మరీ చూడండి. సమ్మరీ అంటే దాని గురించి ఇప్పుడు ఇప్పుడు చూడండి రిక్వెస్ట్ న్యూ హార్డ్‌వేర్. ఇప్పుడు ఓన్లీ భూమి రిలేటెడ్ టికెట్స్ ఇక్కడ ఉంటాయి మీకు. ఇదిగోండి ఇక్కడ చూసారా? స్ప్రింటర్ కనిపిస్తుందా పైన? యాహ్! స్ప్రింట్ 5 ఇష్యూస్. ఓకే చూడండి. అఫిలియేటెడ్ అప్లైడ్ లింక్స్ ఇంటిగ్రేషన్, ఫ్రంట్ ఎండ్, ఫస్ట్ స్టెప్ సెర్చ్, క్విక్ పేమెంట్, వీటికి అకౌంట్స్ కి సంబంధించింది, ఆన్ బోర్డింగ్ వర్కౌట్ ఆప్షన్స్, వీటికి సంబంధించింది ఏదో ఒక లైక్ ఎలా ఉంటుందని అంటే ఒక ఫీల్డ్స్ యాడ్ చేయడం కానీ. ఇప్పుడు ఇది ఉంది కదా ఎన్యూసి 335, ఇది కరెక్ట్ గా ఇట్లా ఓపెన్ చేస్తే దీని మీద ఎన్యూసి 335 అనేది టికెట్ నెంబర్ అన్నమాట. మీకు దాని మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించింది డిస్క్రిప్షన్ కానీ కరెక్ట్ గా కనిపిస్తాయి అన్నమాట. ఏంటి అసలు దాని గురించి డిస్క్రిప్షన్ యొక్క సమ్మరీ ఏంటి అలా కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఇలా చూడండి. ఇదిగోండి ఇన్ ప్రోగ్రెస్, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ ఇలా ఉన్నాయి చూసారా? ఇలా చూడండి ఎన్యూసి 335 అఫిలియేటెడ్ లింక్స్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది చూసారా? వాళ్ళ అసైనీ అన్నమాట. మనం ఎవరికైతే అసైన్ చేస్తామో ఆ టికెట్ పర్టికులర్ టికెట్ వాళ్ళు అసైనీ అవుతారు. అసైన్ ఎవరికైతే చేస్తామో వాళ్ళు అసైనీ అవుతారు. ఇప్పుడు ఎవరు అసైన్ చేస్తారో ఎవరు అసైన్ చేస్తారో వాళ్ళేమవుతారంటే రిపోర్టర్ అవుతారు. ఓకే. రిపోర్టరు ఇదిగోండి రిపోర్టర్. రిపోర్టర్ అంటే ఏంటి? మనకి ఎవరైతే అసైన్ చేస్తారో హూ అసైన్ ద టాస్క్.
వాళ్ళు రిపోర్టర్ అవుతారు. మీ అసైన్ మీ నేను ఇప్పుడు నాకు అసైన్ చేస్తే అసైన్ ఎవరవుతారంటే టికెట్ ఎవరికైతే అసైన్ చేస్తారో వాళ్ళు అసైన్ అవుతారనమాట. స్టేటస్ అది రెడీ స్టేట్ లో ఉందా? స్టేటస్ లో మనకి ఎన్ని ఉంటాయంటే రెడీ స్టేట్, ఓకే, ఇన్ డెవలప్మెంట్, ఇన్ ప్రోగ్రెస్, complete. Fourth one QA. Fifth one BB. ఓకే, రెడీ స్టేట్ అని అంటే ఆ పర్టికులర్ టికెట్ అనేది మీకు రెడీ స్టేట్ లో ఉంది. ఓకే, ఆ రెడీ స్టేట్ లో ఉంది అంటే మీరు ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ రెడీ స్టేట్ నుంచి వెళ్ళి మీరు ఎప్పుడైతే స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ కి స్టార్ట్ చేస్తారో యూ హావ్ స్టార్టెడ్ ద డెవలప్మెంట్ అండ్ ద టికెట్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ వన్స్ ద డెవలప్మెంట్ కంప్లీటెడ్ యూ నీడ్ టు మూవ్ ద టికెట్ టు డెవ్ కంప్లీటెడ్ అండ్ డెవ్ కంప్లీట్ చేశాక ఆఫ్టర్ దాట్ ఇప్పుడు క్యూఏ టీమ్ లో క్యూఏ టీమ్ లో మెంబర్స్ ఉంటారు కదా, క్యూఏ టీమ్ లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, క్యూఏ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ కి క్యూఏ ఎంప్లాయీస్ కి యూ నీడ్ టు అసైన్ దిస్ టికెట్ అనమాట. ఓకే, అప్పుడు క్యూఏ ఇప్పుడు నెక్స్ట్ క్యూఏ మోడ్. క్యూఏలో వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది టెస్ట్ డిప్లాయ్ చేస్తారు. చేసిన తర్వాత కదా డిప్లాయ్ చేసిన తర్వాత బీబీ బిజినెస్ వ్యాలిడేషన్ అని అంటే క్లయింట్ అనమాట. ఇప్పుడు వన్స్ ఆ క్యూఏ టెస్టింగ్ టీం వేరే ఉంటుంది, క్యూఏ టీం వేరే ఉంటుంది. ఎస్, టెస్టింగ్ టీమ్ అంటేనే క్యూఏ టీమ్, అదే సేమ్ ఒకటి. క్యూఏ టీమ్ అంటేనే టెస్టింగ్ టీమ్, బీబీ అంటే బిజినెస్ వ్యాలిడేషన్. అంటే డెవలపర్ ఓన్లీ టెస్టింగ్ టీం అదే క్యూఏ టీం కి మాత్రమే డిప్లాయ్ చేస్తారు. క్యూఏ టీం లాస్ట్ ప్రొడక్షన్ టీం కి డిప్లాయ్ చేస్తారు. వాళ్ళు డిప్లాయ్ చేస్తారు, వాళ్ళు ఏం డిప్లాయ్ చేయరు. ఓకే, క్యూఏ ఏం చేస్తారంటే మనము డెవలప్ చేశాక మనము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి మనము మూవ్ చేశాక వాళ్ళు క్యూఏ వాళ్ళు అందులో టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ అనేది ఏవైతే సక్సెస్ఫుల్ అయిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయో జీరా టికెట్స్ లో పెడతారు. అప్పటి వరకు వాళ్ళది లైక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు టెస్ట్ చేశారా, ఇట్స్ కంప్లీటెడ్ అనమాట. మనది ఓన్లీ డెవలప్మెంట్ లో టెస్ట్ చేయడం వరకే మనది ఉంటుంది. అండ్ మనం క్యూఏ టీమ్ తో కూడా కోఆర్డినేట్ అయ్యి డెవలప్మెంట్ లో వర్క్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఆఫ్టర్ దట్ ది ప్రొడక్షన్ విల్ టేక్ ఓవర్ ది టెక్ లీడ్. ఓకే, అంటే క్యూఏ టీం వాళ్ళు ఒరిజినల్ డేటాతో టెస్ట్ చేస్తారు. ఒరిజినల్ డేటాతో టెస్ట్ చేస్తారు. టెస్ట్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒరిజినల్ డేటా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము డిప్లాయ్ చేసింది మాత్రం వాళ్ళు టెస్ట్ డేటా తోటి టెస్ట్ చేస్తారు. బికాస్ దట్ ఈస్ అ టెస్ట్ ఎన్విరాన్మెంట్, నో డెవ్ ఎన్విరాన్మెంట్. బట్ టెక్ లీడ్ ప్రొడక్షన్ లోకి మూవ్ చేసినాక దెన్ దే విల్ టెస్ట్ ఇన్ దట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, అలా అనమాట. సేల్స్ఫోర్స్ నెట్స్యూర్ డేటాబేస్ ఇలా ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. వన్స్ ద టికెట్ ఈస్ కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత బీబీ బిజినెస్ వ్యాలిడేషన్ కి వెళ్తుంది అనమాట. అప్పుడు క్లయింట్ ఏం చెప్తాడు, లైక్ ఓకే దిస్ ఇస్ కంప్లీటెడ్ అని చెప్తే విత్ ఇన్ స్ప్రింట్ మాక్సిమం స్ప్రింట్ ఆ టికెట్ అనేది క్లోజ్ అవ్వాలి. అలా ఉంటుంది అనమాట. ఇది జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు. జీరా టికెటింగ్ టూల్ ఇప్పుడు ఏ టికెట్ చేసినా కూడా ఇప్పుడు ఒకవేళ ఒక టికెట్ చేసి ఆ టికెట్ అసైన్ చేయగానే ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు లైక్ wipro.com ఉందనుకోండి, దీనికి ఇప్పుడు మీ నేమ్ మీద అసైన్ చేస్తే వెంటనే మీకు మెయిల్ వస్తుంది. ఆ టికెట్ విత్ ఆల్ ద డీటెయిల్స్ తోటి మీకు మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్ ఇస్ ద ప్రూఫ్ with date and time, and you need to add the comments in the Jira ticket, like మీకు ఏమేం కావాలి, ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది పర్టికులర్ గా you need to mention all the details in the comments in Jira ticket. ఇలా Jira tickets అనేది ఫాలో అవుతాయి. అండ్ మనం కమింగ్ క్లాసెస్ లో కూడా we can follow this pattern only.
ఒక టికెట్ తీసుకొని ఆ టికెట్ ని మనం సాల్వ్ చేసి ఇంకొకటి స్టోరీ పాయింట్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు స్టోరీ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే మాక్సిమం 10 స్టోరీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ ఆఫ్ టికెట్ మనం ఏం చేయాలంటే వీ కెన్ డిసైడ్ స్టోరీ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, ఆ టికెట్ కి రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలి, లాట్ ఆఫ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి ఆ టికెట్ లో అన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే 7 కానీ ఆ స్టోరీకి 7 కానీ 8 కానీ అలా ఇస్తాం అన్నమాట. ఒకవేళ ఈజీ అనుకోండి, జస్ట్ మనం మ్యాప్ చేయాలి, అది ఓన్లీ 1 ఫీల్డ్ మ్యాప్ చేయాలి దానికనంటే వీ కెన్ గివ్ 2 to 3 పాయింట్స్. అలా బేస్డ్ ఆన్ స్టోరీ పాయింట్స్ అనేవి మనము చేస్తాం అన్నమాట. బేస్డ్ ఆన్ స్టోరీ పాయింట్స్. గాట్ ఇట్ అండి? అంటే ఈ స్టోరీ పాయింట్స్ ఎక్కడ 02 లో యూస్ చేస్తారా? యూజ్ చేయడం కాదు, 02 లో మనకు ఆ స్టోరీ పాయింట్స్ అనేవి ఉంటాయి. మనకు ఆ ఫీల్డ్ లో మనము ఆ బేస్డ్ ఆన్ టికెట్ కాంప్లెక్సిటీ మనము 2 ఆ 3 ఆ 4 ఆ 5 ఆ ఇవ్వాల్సి ఉంటది. 0 టికెట్ అంటే లోనే ఉంటది అది. ఇవ్వడం అంటే నాకు అర్థం కాలేదండి. ఇవ్వడం అంటే మనము స్టోరీ ఉంటది, ఇప్పుడు ఆ టికెట్ ఉంటది కదా, ఆ టికెట్ అవును. ఒకవేళ కాంప్లెక్స్ టికెట్ అయిందనుకోండి, కాంప్లెక్స్ ఓకే. టికెట్ అయితే దానికి మీరు రేటింగ్ ఇవ్వాలన్నమాట. ఇది కాంప్లెక్స్ ఓకే. టికెట్ కాబట్టి నాకు ఇన్ని స్టోరీ పాయింట్స్ ఉంటాయి, దీనికి 7 or 6 స్టోరీ పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ ఈజీ టికెట్ అయిందనుకోండి, దానికి మనం 3 or 4 ఇవ్వచ్చు అన్నమాట. అది మనము ఓకే. టికెట్ లో మెన్షన్ చేస్తాం అంతే, బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ. ఓకేనా అండి? గాట్ ఇట్? ఓకే. ఓకే అండి. నెక్స్ట్ వి విల్ ఫ్రమ్ టుమారో వి విల్ స్టార్ట్ ద యాక్చువల్ క్లాసెస్ అని. ఫ్రమ్ టుమారోను అంటే ఏం చెప్తారో తను వెంకట్ గారు రేపటి నుండి అంటారా మండే నుండి అంటారా డోంట్ నో. మాక్సిమం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఒకసారి తన్ని కనుక్కొని చెప్తాను. ఓకే, ఈరోజు ప్రీ సెషన్స్ అయిపోయాయండి. అది అంటే మిగతా 3 మెంబర్స్ అన్నారు, వాళ్ళు జాయిన్ అవ్వరా అండి? వాళ్ళు జాయిన్ అవ్వరు అంటే ఇది డెమోస్ కదా, వాళ్ళు ఆల్రెడీ డెమోస్ విన్నారు కదా. ఓకే. నాకు ఇక్కడ గ్రూప్ ఉంటది, వాట్సాప్ గ్రూప్ ఉంటది. నిన్న నేను షేర్ చేశాను కదా. అవునవును. వాట్సాప్ షేర్ చేస్తాను కదా, వాళ్ళది ఉన్నది. ఇప్పుడు ఎవరు రేపటి నుంచి ఉంటుంది. నేను ఐ నీడ్ టు డిస్కస్ విత్ వెంకట్ గారు ఆన్ దిస్ టుమారో ఉంటుందా, లేకపోతే మరి మండే నుంచి స్టార్ట్ చేద్దామని అంటే ఆయన వెంకట్ గారి డెసిషన్. నాకు ఎప్పటి నుంచి అయినా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఓకేనా? ఓకే. అండ్ మీరు కొంచెం రెజ్యూమేలో కొంచెం హెల్ప్ చేస్తారు కదా, రెజ్యూమ్ ప్రిపరేషన్లో. నా రెజ్యూమ్ పంపిస్తాను మీకు శాంపుల్, నా రిఫరెన్స్ కోసం. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ పింగ్ మీ ఇన్ ద గ్రూప్. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఉంటే సజెస్ట్ అనమాట. అందులో నా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎలాగో 2 ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాను. ఆ 2 ప్రాజెక్ట్స్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ రెజ్యూమే. అంటే మీరు రియల్ టైమ్‌లో మీరు చేసినకి కొంచెం రిలేటెడే ఉంటుంది కదా ప్రాజెక్ట్? రియల్ టైమే ఉంటది. రియల్ టైమ్‌కి కొంచెం రిలేటెడ్ కాదు, రియల్ టైమే చెప్తాను. నో వరీస్. అది మీరు రెజ్యూమ్‌లో పెట్టుకున్నా కూడా వర్క్ అయ్యేలా. ఓకే. ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఏమైనా రిఫరెన్స్ ఉంటాయా మేడం? ఇన్‌స్టిట్యూట్ తరపు నుండా? ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచెల్లి ఇప్పుడు ఏంటి అంటే నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటానన్నమాట. ఓకే. మీరు నేను ఒక్కసారి నేను చెప్పిన సినారియో చెప్పినట్టు కాకుండా మీరు ఇంకొక 2, 3 సినారియోస్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి. ఓకే. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ వి విల్ రిఫర్ యూ. నేను కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. నేను 4+ ఇయర్స్ వాళ్ళకి తీసుకుంటానన్నమాట ఇంటర్వ్యూస్. ఓకే. యాహ్! 4+ ఇయర్స్ పెట్టుకోవాలంటే ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరా అండి? ఇప్పుడు మీరు ఓవరాల్ ఎంత మీకు ఇప్పుడు నాన్ ఐటీలో చేశారు. అవును. నాన్ ఐటీలో అంటే మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అదే 3 ఇయర్స్‌గా.
గవర్నమెంట్ ఎంప్లాయీలో ఐటీదే పెట్టండి. ఐటీ గవర్నమెంట్ ఎంప్లాయీదే వర్క్ అవుతది. కాకపోతే ఏంటి అంటే, మీరు లైక్ చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్‌గా భూమి కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. భూమి కరెక్ట్‌గా Yeah. ఫాలో అవుతే ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. డైలీ, డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు ఒక్కరోజు ప్రాక్టీస్ మిస్ అయిందనుకోండి, ఇట్స్ ఎ డిపెండెన్సీ. ఇప్పుడు మీరు వేరే కోడింగ్ టూల్స్ గాని ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు టికెట్ అసైన్ చేయగానే మీరు డెవలప్‌మెంట్ చేసి ఇచ్చేస్తారు. అది అయిపోతది. ఇప్పుడు మనకు భూమిలో అలా ఉండదు. ఏంటి అంటే భూమిలో డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. సేల్స్ ఫోర్స్ ఇప్పుడు చెప్పాను కదా నేను. స్నోఫ్లేక్ ఉంటది. డేటాబేస్ ఉంటది. ఇవన్నీ దగ్గర నుంచి మీరు డేటా కలెక్ట్ చేసుకోవడం ఉంటది. ఆ డేటా Yeah. కలెక్ట్ చేసుకోవడానికి యూ నీడ్ టు కొలాబరేట్ విత్ దెమ్. Hmm. అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ లైక్ ప్రతి ఒక్కటి ఉంటదన్నమాట. యూ నీడ్ టు కోఆర్డినేట్ విత్ ద క్లయింట్స్ యాస్ వెల్ సమ్ టైమ్స్. Okay. అలా ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ అన్నమాట. అంతే. Okay. అదే అండి. Okay. Thank you. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ.